హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంకా షూటింగ్ కూడా చూపిస్తాను అనమాట. ఈరోజు ఒక చిన్న యాడ్ ఉంది, ఎప్పటి నుంచో అది పోస్ట్పోన్ అవుతుంది. ఫైనల్గా ఈరోజు అయింది అనమాట. సో వెళ్తున్నా, బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. సో పూజ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. సో ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం చక్కగా. ఓకేనా, చలో. సో అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. కొన్ని లైట్ కలర్స్ మాత్రం తీసుకురమ్మన్నారు. సరే, నా దగ్గర ఉన్న లైట్ కలర్స్ అన్నీ పెట్టుకున్నా ఒక్కొక్కటిగా. సో కొంచెం డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. మరీ లైట్ కలర్స్ అంటే నా దగ్గర లైట్ కలర్స్ లేవు. సో ఇవి రెండు పెట్టుకున్నాను. వాళ్ళు అయితే 4 తీసుకురమ్మన్నారు, బట్ నేను ఆప్షన్ కింద తీసుకొచ్చాను అనమాట. ఇది మేకప్, అది చిన్నదే పట్టుకెళ్తున్నాం, ఓవర్ మేకప్ ఏం అక్కర్లేదు దానికి. సో జస్ట్ కాంపాక్ట్ అండ్ మీ అందరికీ తెలిసిందే మస్కారా ఇవన్నీ పెట్టుకున్నాను. సో ఇల్లంతా ఫుల్ గజిబిజిగా ఉంది. నేనైతే చాలా సింపుల్గా ఒక టాప్ వేసుకొని పూజ చేసేసుకున్నాను, బికాస్ చాలా సఫికేటింగ్గా ఉందన్నమాట. అందుకే హరిబరిగా ఉంది. సో ఇప్పుడు హరిబరిలో చీరలు అవి ఇవి కట్టుకొని నేను అంత కంఫర్టబుల్ కాదనమాట. సాయంత్రం వచ్చాక చీర కట్టుకొని మళ్ళీ పూజ చేసుకుందాం అమ్మవారికి అనుకుంటున్నాను. సో అందుకే సింపుల్ టాప్ వేసుకున్నాను అనమాట. సో ఇది కూడా కొత్త డ్రెస్సే, అసలు ఓపెన్ చేయలేదు. దీని మీద వీడియో కూడా చేయలేదు లిటరల్గా. అంతే. ఇప్పుడు షూటింగ్కి బయలుదేరిపోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకోవాలా, ఇలాగే వెళ్ళాలా అని కన్ఫ్యూజ్గా ఉంది. సరే, షూటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తీయడానికి ట్రై చేస్తా. ఓకేనా, చాలు. అసలుకే లేట్ అవుతుంది అంటే ఈలోపు కరెంట్ పోయింది. సచ్చినట్టుగా లగేజ్తో సహా దిగాల్సి వస్తుంది. చాలా చిరాకు వస్తుంది ఇలాంటి టైంలోనే. అసలుకే టైం అయిపోయి పూజ లేట్ అయిపోయింది అని అదొక టెన్షన్, షూటింగ్కి వెళ్ళాలని ఇదొక టెన్షన్. ఐ కాంట్. ఇలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? చాలా చిరాకు, చాలా ఇరిటేషన్ వస్తుంది. మాది 1-2 ఫ్లోర్లు కూడా కాదు, 5th ఫ్లోర్. అక్కడి నుంచి దిగుతుంటే దుమ్ము తీరిపోతుంది. సరే, ఏం చేస్తా, షూటింగ్ అయితే వెళ్ళాలి కదా. సరే పదండి. హడావుడిలో మర్చిపోయి పిచ్చి చెప్పులు వేసుకొని స్టార్ట్ అయ్యా. ఈ చెప్పులు వేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతున్నాను. మర్చిపోయాను యాక్చువల్గా. అంటే పిల్లలు చందా అడగడానికి వచ్చేసరి లోపలికి వెళ్ళారు. అప్పుడే వినాయక చవితి చందాలు స్టార్ట్ అయిపోయాయి. క్యూట్గా చెప్పులు వదిలేసి బయటకి బెల్లు కొట్టి భలే వెళ్తారు. మీరు కూడా వెళ్ళారా చందాల కోసం? అలాగే నేనైతే చిన్నప్పుడు భలే వెళ్ళేదాన్ని వినాయక చవితికి. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు. వాళ్ళందరూ ఈ వీడియో చూస్తూనే ఉండుంటారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళారా లేదా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా వెహికల్ వచ్చినట్టుంది, ఒకసారి ఫోన్ చేయాలి డ్రైవర్కి. కార్ ఎక్కాక కలుస్తాం. బాయ్. నా వెహికల్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయాను. చాలా రోజుల తర్వాత షూట్కి వెళ్తున్నాను కాబట్టి లోపల ఎక్కడో తెలియని టెన్షన్ ఒకటి ఉంది. సేమ్ టైం ఈ ట్రాఫిక్కి కూడా బుక్ అయిపోయాను అనమాట. ఇంకొక టెన్షన్, అయ్యో టైంకి వెళ్తానా వెళ్ళనా అని చెప్పి. ఇంత గ్యాప్ ఇచ్చి ఒకేసారి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి, టైంకి రెడీ అయిపోవాలి, ఫస్ట్ ఇంప్రెస్ బెస్ట్గా ఇవ్వాలనే టెన్షన్ ఉంటుందన్నమాట. బట్ ఒక్కొక్కసారి అంతే సిచ్యువేషన్స్ అస్సలుగా ఆపరేట్ చేయవు. ఇలాంటివే ఉంటాయి, అలాంటివన్నీ మనకే తగులుతాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే వెళ్ళిపోయాను అనుకోండి ఎలాగోలాగా. షూటింగ్కి వచ్చేసాం. ఇప్పుడు లంచ్ అనమాట. నేను బ్లాగ్ చేస్తున్నాను తెలుసా, బ్లాగ్ చేసుకుంటున్నాను నేను. మా ప్రొడ్యూసర్ని చూపిస్తాంలేండి. అయిపోయింది. నీ ఫోటో ఉంది కదా, అతికిచ్చేయడమే. లంచ్ అనమాట, చూద్దాం. పులిహోర, దీని ఏమంటారు, డ్రమ్ స్టిక్స్, పప్పు, సాంబార్, క్యాబేజీ. ఇదేంటి పప్పు, సాంబార్ పప్పు. నా కోసం ఏంటి ఎంత పులిహోర ఇష్టం. పెరుగు, చిన్న మెను, క్యూట్ మెను. మా ప్రొడ్యూసర్ ఈయనే. నాన్ వెజ్ కూడా ఉందంట. ఈరోజు వారం పూజలు కాబట్టి లేవన్నమాట. నాకు లేవు. నా కూతుర్ని చూపిస్తా ఇప్పుడు. పాప నా కూతురు. కళ్ళు చేసి సెలెక్ట్ చేసేసినట్టున్నారు వాళ్ళ డాడీ. సో షూటింగ్కి వచ్చేసాం. ఒక చిట్టి బుడ్డి రూమ్ ఇచ్చారు, చూపిస్తా చూడండి. రూమ్ మొత్తం వైట్గా ఉంది. ఇదేదో ఈ రూమ్కి రావడానికి చార్మినార్ సందులు తిరిగి వచ్చినట్టుగా వచ్చామంట మా అక్క చెప్తుంది. మా అక్కని చూపిస్తా చూడండి. టంటడా క్యూట్గా ఉంటుంది బుడ్డిది. బుడ్డి అక్క. చార్మినార్ గల్లీలో ఉన్నాయి, ఇంట్లో లోపల ప్లేసులు కూడా అలా గల్లీ తిరిగి ఈ మూలకు వచ్చారు. ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఒక రాజుగారి కోట్ల
5. బాగుంది, క్యూట్గా ఉంది. చూపిస్తా, బయట కూడా జరుగుతుంది. శకలక శంకర్ గారు వచ్చారు. సో ఎంత ఏం లేదు, చిన్న రూమే. తిప్పి తిప్పి ఇక్కడిక్కడ వైట్ పెయింట్ వేయడం వల్ల అనుకుంటా పెద్ద రూమ్గా కనిపిస్తుంది కదక్క. డోర్ కర్టన్స్ పెద్ద రూమ్లా అనిపిస్తుంది, కానీ చాలా చిన్న రూమే. మేబీ ఫర్నిచర్ ఏం లేదు అందుకేమో. ఇక్కడ చూసారా లైన్గా టింగ్ 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 టింగ్, ఏదో సినిమాలో కార్లు వచ్చాయినట్టుగా ఆగింది. మా చుట్టుపక్కల అంతా ఇలా ఉంది. మా అబ్బాయి లగేజ్లు తెచ్చేసాడు. థ్యాంక్ యూ. అసలు వాష్రూమ్కి వచ్చాను. మా వాష్రూమ్ ఎంత బాగుంది తెలుసా, సో క్యూట్, చాలా బాగుంది. సో అందుకే చూపిస్తున్నాను సరదాగా, సో తప్పుగా అనుకోవద్దు. బిగ్ మిర్రర్, ఆ మిర్రర్ కూడా ఒక డిఫరెంట్ షేప్లో పెట్టారు. చిన్న చిన్న లైట్స్ అనమాట ఇవి. ఎంత బాగున్నాయి లైట్స్. ఐ డోంట్ నో లైట్ ఉందో లేదో తెలీదు. ఎంత పెద్దగా ఉందో. రూమ్ కంటే వాష్రూమ్ చాలా పెద్దగా ఉంది. మొత్తం గోల్డ్ పెట్టారు, కనిపిస్తున్నాయి కదా. ఫుల్ పెద్ద బాత్రూమ్ లిటరల్గా. నాకు చాలా బాగా నచ్చింది. సో కొంచెం టైం ఉందన్నమాట, అందుకే నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను బేసిక్గా. లేకపోతే అసలు లేదు, రాగానే హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్ అన్నీ అయిపోతాయి. సమ్టైమ్స్ హ్యాపెన్స్, సరదాగా అలా అలా. సో చాలా బాగుంది ఇదంతా. నాకు బాత్రూమ్ బాగా నచ్చింది. ఇక్కడంతా ఒక మొక్క, షాంపూ బాటిల్స్ అలా పెట్టారు. ఈ మొక్క ప్లాస్టిక్ వెళ్ళండి, కానీ రియల్ మొక్కలా ఉందన్నమాట. ఉన్నాయి వీటిల్లో ఫిల్లింగ్. షాంపూ అంట, ఇది బాడీ వాష్ అంట. సో ఎగ్జిస్ట్ ఫ్యాన్ చూసారా ఎక్కడ పెట్టారో. పైన ఇదంతా ఓపెన్ అనుకుంటా, పైన ఏముందో తెలియదు కానీ బాగుంది. దీనికి ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చారు. ఇంకే స్పేస్ కావాలి అంటే ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. బాత్రూమ్ అయితే థమ్స్అప్ చాలా బాగుంది, కానీ గ్రీజర్ చాలా చిన్నగా ఉంది. ఇది షూటింగ్ పర్పస్ అంటే, హౌస్ పర్పస్ కాదు. బుర్రలు ఇది నీట్గా ఉన్నాయి. హ్యాండ్స్ తుడుచుకోవడానికి క్లాత్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెట్టాల్సింది ఎక్కడ ఉంది. ఇప్పుడు మనం బయట ఉందాం. బాయ్. వేసిన తర్వాత మూన్స్లా ఉన్నాయి కదా మంచిగా. సీరియస్గా ఎంత బాగున్నాయి ఇది చూడండి. నాకు ఇలాంటివి భలేగా ఇష్టం. మన చదువు పని ఇంట్రెస్టేరా, బట్ సో నైస్. లైట్లు వేసిన తర్వాత ఇలా ఉంది. వేడిగా ఉందో లేదో చూద్దాం. యా, వెరీ కూల్. కూల్ రా, కూల్. చాలా చల్లగా ఉంది నిజంగా. ఇదేమన్నా, అమ్మో నాకు అసలుకే భయం ఇలాంటి షాపులు పడతాయని. అయినా ధైర్యంగా. కరెంట్ పోయింది. చూసారు కదా మా బాత్రూమ్ టూర్. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకుందాం. చూడండి నా హెయిర్ ఫుల్ ఫ్రీజీగా ఉందన్నమాట. సో ఏదో ఒకటి చేయాలి. హెయిర్ ఫాల్ కూడా ఘోరంగా అవుతుంది. యా, ఇది నా మొత్తం హెయిర్ కలిపితే ఇంతే ఉంది. సో కొంచెం స్ట్రైట్నింగ్ చేయమన్నారంట. స్ట్రైట్నింగ్ అండ్ కల్స్ తిప్పమన్నారు. చాలా లైట్ కలర్ డ్రెస్ చూస్ చేశారనమాట. సో అది వేసుకొని మేకప్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ చేయించుకుందాం కదండి. ఇప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ కల్స్ అన్నమాట. కింద కల్స్ కదా మనకి ఇప్పుడు. మన ఇద్దరు డ్రెస్ ఒకటే కలర్. ప్రస్తుతానికి నా హెయిర్ స్టైల్ తినేసేస్తుంది. నా హెయిర్ స్టైల్ ఎంతవరకు వచ్చింది? కల్స్ చేసింది చక్కగా. తర్వాత కొంచెం పిచ్చిగా ఉన్నాయి. మొత్తం సెట్ చేస్తే సెట్ అయింది నీట్గా. ఇంకా సెట్ చేయలేదు. ఎన్ని రోజులు అయిందో కలిసి పెట్టించుకోవాలి. ఇంత జుట్టును కూడా ఇంత జుట్టు కనిపిస్తుంది కదా. ఓవరాల్ లుక్ ఇదన్నమాట. వెనక నుంచి చూపిస్తా. బ్యూటిఫుల్గా ఉంది. చాలా రోజుల తర్వాత చేయించుకున్నా. ఇంకా క్యూట్గా అనిపిస్తుంది అంతే.
ఇంత బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ చేసింది శృతి అనమాట. తను మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్ వస్తుంది, లేదా బయట ఈవెంట్స్ ఉంటే బయట ఈవెంట్స్ కూడా చేస్తుందంట. సో తను చూపిస్తారు శృతిని. తినే అనమాట మంచిగా హెయిర్ స్టైల్ చేసింది. మేకప్ అండ్ ఏంటి శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్ మొత్తం చేస్తుంది అనమాట. మేక్ ఓవర్ అంతా కదా. యా, ఇన్స్టాగ్రామ్ ఐడి శృతి యాదవ్ అందరూ ఫాలో అవ్వండి. యా, తనకి కాంటాక్ట్ చేస్తే తను ఏదైనా ఈవెంట్స్ ఉన్నా చూస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి యాడ్ షూట్కి వచ్చింది కాబట్టి మాకు చేసింది అనమాట. సో ఇది ఇప్పుడు మేకప్ వేసుకునే సమయం వచ్చేసింది. థ్యాంక్ యూ శృతి. అయ్యయ్యో. సో ఇప్పుడు మేకప్ సెక్షన్ అనమాట. నేను మేకప్ దగ్గర ఏమీ తెచ్చుకోలేదు, ఇంకా మేకప్ మ్యాన్ దగ్గర అడుక్కొని ఇవన్నీ తెచ్చుకున్నాను. సో ఇంటి దగ్గర నుంచి చిన్న పౌచ్లో అన్నీ పెట్టుకొని వచ్చా. బ్రష్, మస్కారా, ప్యాడ్, పౌడర్ ప్యాక్, మేకప్, ఇది పర్ఫ్యూమ్ పౌడర్, లిప్స్టిక్, కొన్ని బ్రషెస్, అంతే. ఇంకా నాకు సరిపోతుంది. ఒక స్టిక్కర్ ప్యాకెట్ మంచిగా తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడు వేసేసుకుందాం. ముందుగా సన్ స్క్రీన్ అప్లై చేద్దాం. సన్ స్క్రీన్ కూడా అయిపోయింది, మర్చిపోయా. 5 minutes మేకప్. లైట్గా ఫౌండేషన్. 5 minutes. ఒక పిచ్చుకరీ అనమాట. నేనే తీసుకున్నా, నా దగ్గర కావాలా? ఒక్కసారి పార్టిషన్ తీసుకొని పర్లేదు నావే. ఈ మిర్రర్ కూడా ఉమ్మక్కది దొబ్బేసా. నేనేమి తెచ్చుకోవాలి, ఊపుకుంటా వచ్చా లిటరల్గా. నేను కలర్ కరెక్ట్ తెచ్చాను కానీ నాకు అవసరమా అనిపిస్తుంది. ఇక్కడ డార్క్గా ఉంది, నిద్ర లేక. ఈ బొడ్డ బ్రష్తో మొత్తం మేకప్ అంతా, ఫౌండేషన్ అంతా సెట్ చేసా. ఫస్ట్ టైం చాలా గ్యాప్ ఇచ్చి చేసాం కదా. ప్యాచ్ వర్క్లా వస్తుంది అక్క ఫేస్ మీద. గ్యాప్ ఇచ్చాము ఎందుకంటావా? మసాజ్ ఏమైనా క్రీమ్ రాసావా? రాశాను, సన్ స్క్రీన్ రాశాను, బట్ అయినా ఏంటో గ్యాప్ వస్తుంది అంతే అంట. మనం అంత సీనియర్ సిటిజన్ కాదు కదా మేకప్లో. మనం ఇంట్లో ఉన్నప్పుడు అసలు వేయం కదక్క. సో మనకు అంత అర్థం కాదనమాట. సో ఎక్కువ పౌడర్ అప్లై చేసేయకుండా జస్ట్ పైన అప్లై చేసేస్తే రెడీ అయిపోద్ది. 2 minutesలో కవర్ అయిపోయి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఐలాష్ అనమాట. మీకు హెవీగా అనిపిస్తుందా? అసలు నేను 1 డ్రాపే వేసింది. ప్రూఫ్ వీడియోనే. అంటే బ్యాక్గ్రౌండ్ మరీ వైట్ కదా, మనం ఇంకా ఫేస్లో వైట్ వేస్తే ఇంకా చండాలంగా ఉంటుందని. చాలా లైట్ అంట. లైట్ మేకప్, లైట్ మేకప్, లైట్ మేకప్. అయ్యి ఓకేనా మీకు? ఇంకా లైటా? ఓకే కదా. బ్లింక్ ఎక్కువ చేయొద్దు మీరు, బ్లింక్ ఎక్కువ చేయొద్దు. ఓకే అంటే కెమెరా ముందు అలా చేస్తే అవతల బాగుంటారు. సో నేను బ్రో తిడవడానికి కూడా ఏం తీసుకురాలేదు కాబట్టి దీంతోనే ఐబ్రో చేసుకున్నాను. ఐబ్రో పెన్సిల్ కూడా లేదు కాబట్టి కాజల్తోనే వేసేద్దాం. ఇలాగొన్న ఐబ్రోస్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు పెట్టేసుకుందాం. లైనర్, ఇప్పుడు కాటికతోనే లైనర్. మంచి టాలెంటెడ్ పర్సన్, వీడియోలు బదిలీ. సెట్ చేసేసాం. ఇప్పుడు మస్కారా వేసేసుకుందాం. ఫైనల్లీ ఇక్కడ మీకు స్టిక్కర్ మిగిలిపోయింది. టీ టైం 4:40 అవుతుంది టైం.
అక్కడ అరుస్తాను నేను. మాట్లాడుతారు మీరు తల మాత్రం ఒకటి ఆరం ఇంటిగ్రేటెడ్ కళ అన్నప్పుడు అని అంటారు. ఓకేనా? ఓకే నేను చెప్తాను. ఇదో స్ట్రైట్ అలానే రండి. అడ్డెల్లా మీకు ఫ్రేమ్ లేదు ఇలా ఫైనల్ అలా ఉంది. యాక్చువల్గా ఎక్కడుంటే యాక్చువల్గా చూస్తే బాగుంటుంది. ఎలా జరుగుతుంది షూట్? ఇందాక నేను చూపించడం మర్చిపోయాను. ఇందాక మేకప్ వేసుకోకుండా ఎలా ఉన్నాం, ఇప్పుడు మేకప్ వేసుకొని చికిచికలు ఆడుతున్నాం అనమాట. ఆ లుక్ వేరు కంప్లీట్లీ. ఉప్పెన సీరియల్ ఎలా ఉన్నాడు ఇప్పుడు చూడు. పోలీస్ తీసేస్తాడు ఇంకంతని. ఇదే బట్టరా ఎలా అన్నా ఎలా వచ్చేది? దేన్ని చూసి బాగున్నా అంటే లైట్స్ చూసి ఇంటీరియర్ డిజైన్స్ చూసి చూసి లైట్లు చూసి మర్చిపోయాడు. అసలు ఫస్ట్ నేను ఇక్కడ ఎందుకున్నానని చూసి మర్చిపోయాడు. మనం చేసేది వేరే అడగదు. అందుకే ఆటని చూసి భయపడిపోయా. తర్వాత నేను చూసి ఇక్కడ ఉన్నావా రూమ్ లో ఎంటర్ అవ్వగానే అదే రియాక్షన్ ఇచ్చాడు ఫస్ట్. ఏంటిది అన్నట్టు మిస్ అన్నా చాలా రోజుల తర్వాత. లైట్స్ కూడా బాగున్నాయి. అలాగా ఎక్క ఎలా అనిపించింది షూట్? ఎలా జరుగుతుంది? ఇల్లు బాగుందండి. రాసిస్తే బాగుంది. ఎందుకంటే ఇది ఫ్రెష్ ఇల్లు, దీనికి షూటింగ్ తెలియదు, ఇప్పుడే తెలిసింది. అందుకని యాక్చువల్గా షూటింగ్కి వెళ్ళిన హౌసెస్ ఎలా ఉంటాయంటే కొంచెం వరస్ట్గా ఎక్కడక్కడ పెయింటింగ్స్ పోయి అలా ఉంటాయి. డబల్ గమ్ స్టిక్కర్స్ ఎక్కువ పెయింట్ లేకుండా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది. ఎందుకంటే సీనియర్ కదా, ఆమె ఎక్కువ ఇల్లు చూసింది మనకంటే. మరి సీనియర్ సిటిజన్ అయితే కాదు, సీనియర్ సిటిజన్ కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ సీనియర్. ఓకే అదనమాట. సో ఇప్పుడు కొత్త సీరియల్ కూడా వస్తుంది అక్కది, కలవారి కోడళ్ళు కనక మహాలక్ష్మిలో. దాంట్లో అదిరిపోయే క్యారెక్టర్ అండ్ వైట్ కలర్ వస్తుంది. అటు నేనే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. తప్పకుండా వాచ్ చేయండి, చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే కనుక. సో రీసెంట్ గానే షష్టి పూర్తి కూడా చేసేసుకుంది, దాంతో స్టార్ట్ అయింది అనమాట సీరియల్ అంతా. సో చాలా బాగుంది అనమాట. చూడండి ప్లీజ్. మా అక్క కూడా చాలా బాగుంది దాంట్లో. అంటే కొంచెం ఓల్డ్ లుక్ వేసినా సరే బట్ యంగ్ లోపల నుంచి కనిపించేస్తుంది అది విషయం. షూటింగ్ అయితే నడుస్తూ షార్ట్ వీడియో మూవీ ఎలా తీస్తారో సేమ్ యాడ్ షూట్ కూడా అలాగే తీస్తారు. కొద్దిగా తీస్తారు అనమాట. అదే విషయం. కొంచెం రెస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది కదక్క. అవును, అది విషయం. బయట కొంచెం షూట్ కొంచెం గ్యాప్ ఇచ్చారు, సో బయటకు వచ్చాను. లాంజ్ అనమాట ఇది. ఎంత బాగుందో చూడండి, మినీ పవర్ఫుల్గా ఉందన్నమాట. లేక్ లైటింగ్స్ ఉంటే బాగుంటుంది. హౌస్ కడుతున్నట్టున్నారు. ఇదంతా మినీ పార్క్. మా అక్క రీల్స్ ఎత్తుకుంటుంది. దాచిపెట్టుకుని ఉంటావు కదా బయటికి. తీ కళాఖండం ఉన్నాయో నీ కళాఖండాలు. షూట్లో స్నాక్స్ కింద సమోసా బిస్కెట్ పెట్టారు. ఆ సమోసా చేతిలో ఉంది. లెట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ తింటున్నా. ఫోటో సెక్షన్ అయిపోయింది నాది, అందుకే అలసటగా ఉంది అనమాట.
అవును స్టే ఉన్నాయి మంచిగా. సో వచ్చేసారు కదండి ఈరోజు నా వరలక్ష్మి వ్రతం పూజ, ఇంట్లో బయట షూటింగ్. సో ఫుల్ బిజీగా నడిచిపోయింది అనమాట ఈరోజు డే అంతా. సో ఇప్పుడైతే 6:40 అవుతుంది టైం. ఇంటికి వెళ్ళేటప్పటికి హార్డ్లీ 1 అవర్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవాలి. సో నా డే అయితే ఇలా జరిగింది. ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. కొంచెం ఇంట్లో కొంచెం షూట్లో అనమాట. బట్ ఎనీవే హ్యాపీ అనమాట. ఆ రోజే నాకు మంచిగా షూట్ జరగడం, నాకు కొత్త వాళ్ళందరూ పరిచయం అవ్వడం, నా పాత వాళ్ళందరూ మళ్ళీ కలవడము, మా అక్క కానీ అన్నయ్య కానీ అందరూ కూడా ఉప్పెన సీరియల్లో చాలా అల్లరి చేసేవాళ్ళం అనమాట. మళ్ళీ ఇక్కడ చూడగానే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. బట్ ఎనీవేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. జాలీగా జరిగిపోయింది ఈరోజు అంతా కూడా. సో ఐ హోప్ నా లైఫ్లో ఇలాగే జాలీ డేస్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.